ఈ యొక్క ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ అసలు ముందు సిగ్గులైనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళకి సరైనటువంటి రీతిలో పనిచేయనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళు కేవలం జీతాల కోసం పనిచేసేటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. ఎటువంటి అధికారులను తీసుకొచ్చినా సరే కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సింహాచలంలో సరైనటువంటి రీతిలో వీళ్ళు పనిచేయలేనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. ముఖ్యంగా మనం చేసినటువంటి టికెట్ల వ్యవస్థ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ రోజున చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేశారు. వీవీఐపీ పాసులు అని చెప్పేసి అని టికెట్లు ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీల ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ప్రోటోకాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి అని అది కనీసం ఎక్కడ రిలీజ్ చేశారో, ఏ బ్యాంకు దగ్గర నుంచి ఇచ్చారో, ఏ లెటర్ పూర్వకంగా ఇచ్చారో కూడా ఎవరికీ తెలియదండి. దాని మీద ఎటువంటి లెక్కలు లేవు. అదేవిధంగా వీళ్ళు 24వ తారీఖున ఓపెన్ చేసినటువంటి ఈ యొక్క టికెట్ల వ్యవస్థని కేవలం ఆ రోజు ఎలాగో టికెట్లు అనేది ఇవ్వడం లేదు, 25, 26 తోటి టికెట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. కేవలం 300 రూపాయల టికెట్లు మాత్రమే, అవి కూడా కొంతవరకే ఇవ్వడం అనేది జరిగింది. అసలు 1000 రూపాయల టికెట్లు ఎన్ని ఇచ్చారో ఎన్ని జరిగాయో కూడా ఎటువంటి లెక్క లేదండి. అది టికెట్ల విషయంలోకి వస్తే ముఖ్యంగా నెక్స్ట్ ఏదైతే ఈ గోడ ఉందో అతి ఉత్సాహంతో నేను ఏదో చేసేస్తానని చెప్పేసి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఈవో ఆయన పనితీరు చూపించుకోవాలనే ఉత్సాహంతో నాణ్యత లోపంగా అది కనీసం గోడ ఒక మినిమం ఒక కాంక్రీట్ ఒక గోడ కట్టాలి అంటే మినిమం ఒక 15-20 రోజుల నుంచి దాన్ని సరైనటువంటి ప్రణాళిక ద్వారా, దాని సరైనటువంటి వ్యవస్థ ద్వారా దాన్ని చేయడం పరిస్థితి. అలాంటి గోడని ఈ విధంగా వీళ్ళు కట్టేసి నాణ్యత లోపంతో అక్కడి నుంచి క్యూ లైన్, భక్తులకు వచ్చేటువంటి క్యూ లైన్, అది 300 రూపాయల క్యూ లైన్, చాలా సెన్సిటివ్ పార్ట్ అది. అలాంటి గోడని వీళ్ళు కట్టేసి అది సీఎం గారు వస్తారు లేదంటే మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వాళ్ళకి దగ్గర ఏదో గొప్ప చూపించేసుకుందాం, ఏదో హడావుడి చేసేద్దామని చెప్పేసి అని నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి. ఆ ఈవో గారు వచ్చినటువంటి ఈవో మొదటి నుంచి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ఆయన ఏదో ఆయన పనితీరుని ఒక స్పెషలైజేషన్గా చూపించాలనుకున్నాడు, కానీ ఇంత ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో ఎండోమెంట్ వ్యవస్థ సరైనటువంటి రీతిలో పని అయితే చేయట్లేదు.